వైఫ్ అండి. జగన్ గారి పథకాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు 2024లో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇంకా బెటర్ గా చేస్తారని మేము అనుకుంటున్నాం. జగనన్ననే అవును రాబోతుంది. జగనన్న బాగా చేశారు. ఇంకా నీతి నిజాయితీ లేని వాళ్ళు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ వేస్ట్. అసలు జగనన్న అనేది ఇంకంతే. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళంతా కలిసి వస్తున్నారు. జగన్ ఏం చేయలేరండి అంతే. ఇప్పుడు ఇక్కడ ఉన్న జనాన్ని చూసారు కదా, ఇలాంటి మీటింగ్లు ఎన్నో జరిగినాయి. మరి వాళ్ళందరికీ కనపడట్లేదంటారా, కళ్ళు లేవంటారా చెప్పండి? అవును కదా. ఇప్పుడు ఈ జన సముద్రాన్ని చూసారు కదా, ఎక్కడికి వచ్చినా మరి డబ్బులు ఇచ్చి వచ్చారు అది ఇది అని అంటా ఉంటారు. అవసరం అభిమానం అనేది గుండెల్లో ఉంటే, అభిమానం గుండెల్లో ఉండబట్టి ఇంతమంది ఎక్కడెక్కడి నుంచో ఇంతమంది రాగలిగారు కదా. సో అందుకే, ఎందుకంటే జగన్ అన్న గెలుస్తాడు, గెలవాలి, గెలిపించుకుంటాం ఇంకంతే. ఓకే, వాళ్ళందరూ వేస్ట్ చేయాలండి. ఇప్పుడు ఇంతమంది ఇన్నేళ్ళు ఏం చేశారు చెప్పండి? ఎన్నో సార్లు వచ్చారు. ఇప్పుడు నేను వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి ఓటు వేయటం, నేను ఇది 3వసారి 4వసారి నేను ఓటు వేయడం అనమాట. వాళ్ళ నాన్నగారికి వేసాను. అంతకుముందు చంద్రబాబు నిలబడ్డారు. ఏం చేశారండి? నాకంటే ముందు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఏం చేశారు ఆయన? మామూలుగా అందరూ ఇదే కదా చెప్పేది. ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఈ జగన్ ఏం చేస్తారు? జనాలు కళ్ళు కనపడట్లేదా? చూస్తున్నారు కదా ఆయన ఏం చేస్తున్నారు ఏంటి అనేది. ఆయన పాలన ఎలా ఉన్నది, ఎలాంటి పథకాలు పెట్టారు, ఎవరు ఎంత లాభం పొందారు, ఎవరు ఎంత అనేది చూస్తున్నారు కదా. చూసి కూడా జనాలు మరి ఇంకా ఇంకా ఆయన ఏంటి, ఏం చేశాడు, అభివృద్ధి లేదు, అది ఇది అని అంటారు కదా. ఏమి వాళ్ళ కళ్ళు కనపడట్లేదా చెప్పండి? వాళ్ళకి కళ్ళు ఉండేయా లేదా చూడండి ఒక్కసారి. వాళ్ళు కూడా అనుకోవాలి అది. ఓకేనండి, జగనన్నే గెలుస్తాడు. మేమందరం సిద్ధంగానే ఉన్నాం. జగనన్నకి గెలిపేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. జై జగనన్న, జై జగన్.